దీని మీద సమగ్రమైన విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. గఫూర్ గారు, ఈ కార్మికులు మొత్తం ఒకవైపు రోడ్డు ఎక్కడం, ఇప్పుడు మనం అనుకున్నవి ఒకవైపు, అవి ఇంకోవైపు నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళేమో ఆరోగ్యశ్రీ సర్వీసెస్ ఆపేయడం, దీన్ని మనం ఎలా చూడొచ్చు? రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎంత దిగజారిపోయిందని చెప్పడానికి ఇది ముఖ్యమంత్రి పూర్తిగా దీన్ని చేతులెత్తేశారు, గాలి వదిలేశారు అనుకోవాలనా? ఇది స్వయం కృతాపరాధం అండి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్వయం కృతాపరాధము. ఇప్పుడు ఈ సమ్మెలు ఏవైతే జరుగుతున్నాయో దీని వెనుక రాజకీయాలు ఏం లేవండి. వీళ్ళందరూ కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఇక ఎన్నికలకు పోబోతున్నప్పుడు మనం వీళ్ళకేమి ఎవరికి కరువు భత్యం ఉండదు, ధరల పెరుగుదలకు పరిహారం ఉండదు. ఇప్పుడు ఎన్నికల ముందు ఏదైనా గట్టిగా అడిగి కొంత పెంచుకోకపోతే జీవన ప్రమాణాలు కాపాడుకోలేమనేటువంటి వారి యొక్క ఆందోళన అనేటువంటిది వారి జీవితానికి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితి వచ్చినటువంటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయన పోయినసారి పాదయాత్రలో తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తా అని అంగన్వాడీలకు నెత్తి మీద చేయబెట్టి చెప్పాడు. నెత్తి మీద ముద్దులు పెట్టినాడు, నెత్తి మీద చేతులు పెట్టినాడు. ఆ రకంగా ఏంటంటే ఒక వాగ్దానం, నేను మీ అన్నను, నేను ఉన్నాను, నేను విన్నాను, నేను కన్నాను కాబట్టి నేను అమలు చేస్తాను అని. ఇప్పుడు చాలా కాలం ఎదురు చూస్తున్నారు. మరి తెలంగాణలో 13,500 వర్కర్కి ఇస్తున్నారండి, మరి ఇక్కడేమో 11,500 ఇస్తున్నారు. కాబట్టి అయ్యా నువ్వు 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వాలంటే ఇంకో 3,000 రూపాయలు కనీసం పెంచాలా? లేదు. ఇప్పుడు మొన్న కొత్త గవర్నమెంట్ తెలంగాణలో వచ్చిన తర్వాత ఆమె గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గారు చెప్పారు, మేము త్వరలోనే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతాము. ఆ రకంగా ఉంటున్నప్పుడు మరి ఒక ప్రభుత్వం ఒక రాష్ట్రంలో ఉంటున్నప్పుడు ఆ రాష్ట్రంలో 1,10,000, 1,20,000 మంది అంగన్వాడీ మహిళలు చాలా కాలం, ఇదేదో అకస్మాత్తుగా స్ట్రైక్ కాదండి, చాలా కాలంగా అడుగుతున్నారు. అవును, డైరెక్టర్ చుట్టూ తిరుగుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టుతున్నారు, మినిస్టర్ చుట్టూ తిరుగుతున్నారు. ఎవరు మా ముఖ్యమంత్రి గారు చెప్పాలంటారు, మరి ముఖ్యమంత్రి ఎవరితో కలవడు, అపాయింట్మెంట్ ఇవ్వడు, చివరికి ఉత్తరాలు, మెయిల్స్ ఇవన్నీ పెట్టినారు. కాబట్టి వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క బాధ నుంచి వచ్చినటువంటి సమ్మె తప్ప ఇదేదో రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కువ పెట్టినటువంటి బాధం కాదు. రెండవది ఏమంటే వెంకటకృష్ణ గారు, దయనీయమైనటువంటి పరిస్థితి. అంగన్వాడీ ఆయాకు 7,000 రూపాయలని జీతం. అంగన్వాడీ ఆయా 7,000 రూపాయలతో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏవైతే నవరత్నాల పథకాలు ఉన్నాయో, అమ్మఒడిగా ఏవి వర్తించవు. అవును, అరే 10,000 రూపాయలకు పెంచితే వర్తించవు అన్నారు, 7,000 రూపాయలు ఆయాకైనా ఇవ్వాలి కదా. లేదు అంటే పేదల మీద ప్రేమ కాదు, ఎన్నికల మీద ప్రేమ తప్ప, ఓట్ల మీద ప్రేమ తప్ప, ఓట్ల రాజకీయం తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చేసేది పేదవాళ్ళు బాగుపడాలని కాదు. ఇప్పుడు ఆశాలు అదే పరిస్థితి. స్కీమ్ వర్కర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. మరి పిఆర్సీ మధ్యలో వచ్చింది, మినిమం ఏదైతే ఫిట్మెంట్ ఉందో అది ఇస్తారని ఆశించారు, ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు పోతున్నారు. ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వం ఎంత లేదన్నా ఇంకో సంవత్సరం వాయిదేస్తుంది. కాబట్టి ఒత్తిడి చేసి ఎంతో కొంత పెంచుకోకపోతే మనం జీవించడం కష్టం అనేటువంటి ఆవేదన నుంచి, ఆర్థిక అవసరాల నుంచి వచ్చినటువంటి సమ్మెలు. ఇటువంటి సమ్మెలప్పుడు ఏం చేయాలండి? ఏ ప్రభుత్వమైనా కూర్చొని మాట్లాడాలా, తమ ఆర్థిక పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. లేదు చేయగలిగే దాంట్లో. సార్ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎంత అండి వాళ్ళకు పెంచితే ఎంత అవుతుంది? సంవత్సరానికి 300 కోట్లు అవుతుంది సంవత్సరానికి. అరే నువ్వు ఈ ఆటలు ఇదేది, ఇప్పుడు ఏదో ఆడుకుందాం రా అనేటువంటి ఆ ప్రోగ్రామ్ లో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఆడుకుందాం రా కాదు, ఆడదాం ఆంధ్ర, ఏదో అది దాంట్లో 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వీళ్ళందరూ 1,00,000 మంది, 1,10,000 మంది ఆకలి దప్పులతో ఆవేదనతో రోడ్ల మీద కూర్చుంటే మాట్లాడే దిక్కు లేకపోతే ఏం గవర్నమెంట్ అండి ఇది? అట్లాగే ఎస్ఎస్ఏ ఉద్యోగులు మినిమం టైం స్కేల్ అడుగుతున్నారు. ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు పాదయాత్రలో చెప్పిందే. అట్లాగే విద్యుత్ ఉద్యోగులు వాళ్ళేమడుగుతున్నారు, అయ్యా తెలంగాణలో ఏం చేసింటే అది చేస్తా అని చెప్పాడు, అది చేయలేదు, అది అడుగుతున్నారు. అట్లాగే మిగతా కాదు, అన్నిట్లో దేశంలోనే నంబర్ 1 స్వాతంత్రం వచ్చినాక ఎవడూ చేయలేదని చెప్తారు. అక్కడ ఏమి లేకపోయినా తెలంగాణ అంత చేయమన్నా చేయరు. ఓపీఎస్ వారం రోజుల్లో చేస్తా అన్నాడు, వారం రోజుల్లో పాత పెన్షన్ ఏమైందండి అది? కాబట్టి ఈ రోజు ఉద్యోగులు, కార్మికులు ఆందోళన చేసేది 100% వారి యొక్క ఆవేదన నుంచి
వారి యొక్క న్యాయమైన డిమాండ్స్ వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకే అమలు చేయమని అడుగుతున్నారు. కొత్తదనం ఏం లేదు. అవును. వాళ్ళేమి 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలంటే 26,000 ఇస్తుందనేటువంటిది కాదు. వాళ్ళ డిమాండ్ జనరల్ దేశవ్యాప్తంగా అంటారు. ఇక్కడ ఏదైనా పిలిచి మాట్లాడే అమ్మాయి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఇవ్వగలుగుతాను అని చెప్పే నాదులు లేకపోతే ముఖ్యమంత్రి ఏమో వీళ్ళ ముఖాలు చూడడు, ఏం పాపం చేసినారో వీళ్ళు, మరి వీళ్ళ ముఖాలు చూడడు, వీళ్ళతో మాట్లాడు, ఎట్లాంటి ముఖ్యమంత్రి అండి? కాబట్టి పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యం, ప్రభుత్వం యొక్క మోస మాటలతో ఈ ఆందోళనలు వచ్చినాయి. ప్రభుత్వం చేసిన వాగ్దానాల అమలు కోరుతున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. కాబట్టి ఈ కోరికలన్నీ కూడా న్యాయమైనటువంటివి. ఇప్పుడు బెదిరింపులు దిగుతున్నారు, తాళాలు బాగొట్టినారు. ఇప్పుడు ఏమంటున్నారు, 1వ తేదీ తర్వాత మీరు రాకపోతే మేము ప్రత్యామ్నాయంగా చూసుకుంటాం అంటే గవర్నమెంట్ అని బెదిరించడానికే గవర్నమెంట్ ఉంది, మాట్లాడడానికి కాదు, చర్చలు జరపడానికి కాదు. ఎన్జిఓలను బెదిరించారు, అట్లాగే సూర్యనారాయణ పాపం అడవులు పట్టించినారు ఆయన. అట్లా వీళ్ళను కూడా చిన్న ఉద్యోగులు బెదిరించి లొంగదీయాలనేటువంటి ప్రయత్నమే జరుగుతుంది. ఇదే కనుక జరిగితే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దాన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళందరితో చెడ్డైన గవర్నమెంట్ ఏది తిరిగి అధికారంలోకి రాలేదు సార్. గుర్రాలతో దొక్కిచ్చారు, పోయినారు. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించాడు. ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు ఇలా ఆందోళనప్పుడు, వెంటనే స్పందించి వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ అనౌన్స్ చేశాడు. ఆ రకంగా ఒక విజనరీ లేదా ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత ఉండేటువంటి వాడు చిరుద్యోగుల మీద ఏంటి సార్ నాకు అర్థం కాలే. ఈ పగ ఏమిటిది, ఈ రకమైనటువంటి పట్టింపులు ఏమిటిది? అందుకోసం ఇప్పటికైనా వివేకం మేల్కొనాలా గవర్నమెంట్ లో అని ఆశిస్తున్నాం. కాదు అంటే పరిణామంలో చూస్తారు. రైట్ వెంకటరెడ్డి గారు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా వెంకటకృష్ణ గారు సార్, ఇంకో ఇబ్బంది ఏంటంటే ఆరోగ్యశ్రీలో వీళ్ళు ఏదైతే ఫిక్స్ చేసుకున్నారో రేట్స్ అవి కుదరడం లేదండి ఇప్పుడు ఉన్నటువంటి ధరల్లో. ఎందుకంటే ఎక్విప్మెంట్ కానీ అట్లాగే ఏదైతే వాడతారో ఆ పరికరాలు అవన్నీ కాస్ట్ పెరిగిపోయింది. వాళ్ళ అనేది ఏంటంటే ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించిన తర్వాత 2007 లో వాటిని రివ్యూ చేశారు, రేట్స్ ని, ఆపరేషన్స్ కు సంబంధించి అవన్నీ రేట్స్ రివ్యూ చేశారు. ఆ తర్వాత చేయలేదు అసలు, అది మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని అంటారు. కరెక్ట్. కాబట్టి వాళ్ళు ఏమంటారు, డాక్టర్లు ఆరోగ్యశ్రీ కింద చేరినా అయ్యా గవర్నమెంట్ ఇచ్చేది ఇంత, ఇది సరిపోదు, నువ్వు ఇంత పెట్టుకుంటావా ఉండు, లేదంటే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపో అంటున్నారు. అంతే కదా. ఇది తెలుదా గవర్నమెంట్ కు? కాబట్టి రీజనబుల్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైజ్ చేసి, ఇప్పుడు సార్ డాక్టర్లు పెట్టుకోవాలంటే యానిజ్ పెట్టుకుంటారండి. హాస్పిటల్స్ కట్టుకోవడమే కష్టము, కట్టుకున్న తర్వాత దాని వడ్డీలు భారం ఎంతో ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ 5 కోట్లు 6 కోట్లు ఒక హాస్పిటల్ పెండింగ్ పెడితే ఎట్లా చేస్తారండి? కాబట్టి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని మాకొద్దు ఆరోగ్యశ్రీ అంటున్నారు. నువ్వు 25 లక్షలు కాదు 50 లక్షలు చేసిన ప్రయోజనం ఏమిటిది? చేసే డాక్టర్లు కావాలా, హాస్పిటల్స్ కావాలా? 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలా తక్షణం. కాబట్టి ఆరోగ్యశ్రీని అక్షరాలు అమలు చేయాలంటే బకాయిలు లేకుండా రేట్లు రివైజ్ చేసి డాక్టర్లకు కూడా గిట్టుబాటు అయ్యేటువంటి, హాస్పిటల్స్ గిట్టుబాటు అయ్యేటువంటి పద్ధతిలో ప్రజల మీద భారం లేకుండా చేస్తే, వాళ్ళ తండ్రి గారు చేసినారు కాబట్టి మంచి పేరు వచ్చింది. ఆ తండ్రి గారు చేసిన మంచి పేరంతా ఈయన కాలంలో పోతూ ఉంది ఇది. కాబట్టి ఇదంతా దగా తప్ప 25 లక్షలు పెంచినాము, 50 లక్షలు పెంచినాం ఎన్నికల కోసం తప్ప సిన్సియారిటీ మాత్రం గవర్నమెంట్ లేదండి. రైట్ వెంకటరెడ్డి గారు, ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి చాలా ఇప్పటికి ఇది వరుసగా